కలిగిన మా తండ్రి, దయగలిగిన మా పరిశుద్ధుడా దేవా, ఈ సాయంకాలం సమయంను బట్టి మీరు మాకు చూపించిన కృపను బట్టి మీకు వందనములు. నీ మాటలు వినడానికి వచ్చిన ఈ ప్రజలతో, నీ బిడ్డలైనటువంటి వారితో మీరే మాట్లాడండి. మాట్లాడేది నేను కాదు తండ్రి, మాట్లాడేది మీరు. నిన్ను వెతుకుతూ వచ్చిన వారు నిన్ను కనుగొందురు అని చెప్పావు తండ్రి. నీ మాటలతో వీరిని తృప్తి పంచమని నజరేయుడైన యేసునామమున ఈ ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సంగమా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేట మీకు శుభములు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మన సంఘ కాపరులకు, కమిటీ వారికి నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. తర్వాత మనం ఈరోజు ధ్యానించాల్సిన అంశం ఏంటంటే ఉపవాస ప్రార్థన యొక్క ప్రాముఖ్యత. మనము ఇప్పుడు ఈ లెంట్ సీజన్లో 40 దినాలు ఉపవాసం ఉంటాం. ఈ శ్రమలు ప్రభు మన కొరకు ప్రార్థించాడు, ఉపవాసం ప్రార్థనలో ఉన్నాడు కనుక మనం కూడా ఆయన శిలువ కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ ఉపవాసాల్ని ఆచరిస్తున్నాం. ఈ ఆధ్యాత్మిక ఉపవాసం అంటే మనము క్రిస్టియన్స్ అయినా మనము ఇందులో ఇంక్లూడ్ చేసుకోవాల్సింది స్పిరిచువల్ ఫాస్టింగ్, ఆధ్యాత్మిక ఉపవాసం. ఈ ఆధ్యాత్మిక ఉపవాసం భగవంతుణ్ణి వెతికే అంతర్గత నిబద్ధత అని మనం తెలుసుకోవాలి. ఈ ఎన్నో దశాబ్దాలుగా ఈ లెంట్ సీజన్ను మనము ఒక ఆధ్యాత్మిక సాధనంగా దేవునికి దగ్గరయ్యే మార్గంగా మనము దీన్ని ఆచరిస్తున్నాం. తర్వాత పాత నిబంధనలో ఇది స్పిరిచువల్ ఫాస్టింగ్ అనేది 2 రకాలుగా చేశారు. ఒకటి పబ్లిక్, ఇంకొకటి ప్రైవేట్. పబ్లిక్ అంటే అందరికీ తెలిసే విధంగా ఉపవాసం ఉన్నారు. రెండోటి ప్రైవేట్, వ్యక్తిగతంగా ఉపవాసం ఉన్నారు. పబ్లిక్ ఎలా ఫాస్టింగ్ చేశారంటే, దావీదు సౌలు మరణ వార్త వినగానే తన అనుచరులతో ఉపవాసం ఉన్నాడు. తర్వాత మోషే 40 దినములు ఉపవాసం ఉన్నాడు. తర్వాత ఇది రకరకాలుగా ఆచరిస్తుంటారు. మీ యొక్క పరిశుద్ధాత్మని నడిపింపును బట్టి ఉపవాసం ఉంటారు. సాధారణంగా ఎలా ఉంటారంటే అన్నమును మానేసి పానీయాలతో ఉపవాసం చేస్తుంటారు. తర్వాత దానియేలు గారి ఉపవాసం ఎలాగంటే మాంసమును ద్రాక్షారసమును మానివేయడం. ఇంకొకటి ఎస్తేరు గ్రంథంలో చేసినది సంపూర్ణ ఉపవాసం ఎలా అంటే అన్న పానీయాలు అన్నీ వదిలివేయటం, కంప్లీట్గా దేవునికి సరెండర్ అంటే దేవునిపై నీ మనసు కేంద్రీకరించుట. ఫాస్టింగ్ అనేది కేవలము నీ మనస్సు, నీ దృష్టి, నీ శరీరము అంతా దేవునిపైన ఉండడం. జకర్యా గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం ఎవరైనా చదివి వినిపిస్తారా? సో ఫోకస్ ఆన్ గాడ్ అంటే సైన్యములకు అధిపతి యెహోవా మన తట్టు తిరుగుతానంటున్నాడు. మనం కూడా ఎక్కడ ఉండాలి? ఫాస్టింగ్ టైంలో మనము ఇతరుల అటెన్షన్ డ్రా చేసుకోకుండా కేవలము దేవునిపైన మన మనస్సును కేంద్రీకరించాలి. ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి అబ్స్టెయిన్ ఫ్రమ్ ఫుడ్ అంటే దూరంగా ఉండండి, మానుకొనుట. ఎలా ఆచరిస్తుంటారు దీన్ని? తిండి మానేస్తుంటారు, తినకుండా కొంత సమయం వరకు తినకుండా ఉంటారు. కొందరు 3 గంటల వరకు తినకుండా ఉంటారు, కొందరు 6 గంటల వరకు తినకుండా ఉంటారు. కానీ శరీరానికి సంబంధించిన ఆహారము ఉపవాస సమయంలో తీసుకోరు. కానీ మనం చేసేది ఆధ్యాత్మిక ఉపవాసం కదా, శరీరం కూడా ఎంతో ప్రాముఖ్యమైనది. కానీ ప్రవక్త అయిన ఇర్మియా ఏమంటున్నాడు? ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయం 16వ వచనం. ఇక్కడ ప్రవక్త అయిన ఇర్మియా ఏమని చెప్తున్నాడు? నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని. ఏవి భుజించాడు? దేవుని మాటలు అంటే దేవుని వాక్యం. అవి సైన్యములకు అధిపతి యెహోవా, ఆయన పేరు ఆయనకు పెట్టబడింది. మనం కూడా క్రీస్తు పేరు పెట్టుకున్న వారం, క్రైస్తవులైన వారం. మనము దేన్ని భుజించాలి? దేవుని వాక్యాన్ని భుజించాలి. భుజిస్తున్నామా?
ఫాస్టింగ్ పేరుతో ఖాళీగా ఉంటూ 3 గంటలకు ఒక చిన్న ప్రార్థన చేసుకొని భోంచేస్తున్నామా? అది కాదు. వాక్యంలో ఫాస్టింగ్స్లో మనం చేయాల్సింది దేవుని వాక్యాన్ని చదవడం. నీ మాటలు నాకు సంతోషమును ఆనందమును కలుగజేసెను. వాక్యం చదవకుండా ఊరికే ఉపవాసం ఉంటూ తినకుండా వేరే కార్యక్రమాలు చేస్తున్నట్లయితే శరీరం నీరసించిపోవడం తప్పితే దానివల్ల లాభం అనేది ఏది లేదు. కాబట్టి క్రైస్తవుల ఉపవాసము వేటితో కూడి ఉండాలి? ఖచ్చితంగా వాక్యాన్ని చదవడం అనేది ఉండాలి. ఒక ఫాస్టింగ్ అనేది ఒక ఫీస్టింగ్ లాంటిది. ఎందుకు ఫాస్టింగ్ ఈజ్ ఎ ఫీస్టింగ్ అని అంటాను నేను? ఎందుకంటే ఫీస్టింగ్ అనగా ఏంటి? విందు. ఎందుకంటే మామూలు శరీర సంబంధమైన లోక సంబంధమైన ఆహారం కంటే ఆత్మీయ ఆహారం ఎంతో గొప్పది. సో ఫాస్టింగ్లో మనం ఏం భుజిస్తున్నాము? ఆత్మీయ ఆహారము. కనుక ఆత్మీయ ఆహారాన్ని నెహెమీయా భుజించాడు గనక తన హృదయానికి ఎంతో సంతోషంగాను ఆనందంగాను ఉంది అని చెప్తున్నాడు. ఫాస్టింగ్ అనేది ఒక ఫీస్టింగ్. మనము నిత్య జీవాన్ని దేవుడు అనుగ్రహించే ఆహారాన్ని మనము భుజిస్తున్నాము. నెక్స్ట్, ఎస్, సబ్స్టిట్యూట్ యువర్ టైం అంటే సమయాన్ని భర్తీ చేయడం. సమయాన్ని దేనితో భర్తీ చేయాలి? చాలామంది ఆఫీస్లో స్కూల్స్లో తినకుండా అలాగే ఉంటారు. తర్వాత ఫాస్టింగ్ అయిన తర్వాత ఏం చేస్తుంటారు? రొటీన్ లైఫ్లోకి వెళ్ళిపోతారు. ఈ లెంట్ సీజన్లో నేను ఏమనుకుంటున్నానంటే టెక్నాలజీ ఫాస్టింగ్ కూడా చేయాలి. ఎందుకంటే సీరియల్ ఫాస్టింగ్ అనేది, సినిమా ఫాస్టింగ్ అనేది, యవ్వనస్తులైతే వాట్సాప్ ఫేస్బుక్ ఫాస్టింగ్ అనేది, ఇన్స్టాగ్రామ్ ఫాస్టింగ్ అనేది, అది కూడా మన లెంట్ సీజన్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. ఎందుకంటే 3 వరకు ఉంటూ ఫాస్టింగ్ ఉన్నాం కదా అని మరీ మిగతా కార్యక్రమాలు ఇంకా ఎక్కువ చేస్తే 2 మనకు ఆత్మీయంగా అంత ఎఫెక్టివ్ కాదు. కాబట్టి టెక్నాలజీ ఫాస్టింగ్ కూడా మనము చేయాలి. సీరియల్ చూసే టైంలో మీరు దేవునితో గడిపారంటే, వాక్యం చదవడం, ప్రార్థన చేయడం లాంటివి చేశారంటే దేవునికి ఈ ఉపవాసం అనేది ఎంతో ఇష్టకరంగా ఉంటుంది. మీకు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. దేవుని దీవెనలు ఇంకా తొందరగా వస్తాయి. తర్వాత ఇంటిమసీ విత్ గాడ్ అండ్ ఇన్స్పిరేషన్ టు అదర్స్. ఇంటిమసీ అంటే దేవునితో సన్నిహితంగా ఉండడం, మరింత దగ్గరగా ఉండడం. ఎలాగైతే మన తల్లిదండ్రులతో, మన భార్యలతో, భర్తలతో ఎలాగైతే మనం ఇంటిమేట్గా ఉంటామో అలాగే దేవునితో సన్నిహితంగా ఉండడానికి ఇది ఒక గొప్ప అవకాశం. తర్వాత ఇన్స్పిరేషన్ టు అదర్స్. మీరు ఫాస్టింగ్ కనుక సరైన పద్ధతిలో సరైన విధంగా చేసినట్టయితే మీ జీవితం అనేది ఇంకొకరికి ఆదర్శప్రాయంగా మారుతుంది. తర్వాత న్యూ క్రియేషన్. 2 కొరింథీయుల గ్రంథము 5వ అధ్యాయం 16వ వచనం, 16-17. సో అంటే న్యూ క్రియేషన్. ఎప్పుడైనా దేవుణ్ణి మనం మనస్పూర్వకంగా వెతికిన ఎడల మనము నూతన సృష్టిగా మార్చబడతాం. నూతన కార్యాలు, నూతన హృదయాన్ని ఇచ్చును, జీవితంలో నూతన కార్యాలు జరిగించును. కేవలం కొత్త బట్టలు, కొత్త సెల్ ఫోన్ కొనుక్కోవడమే కాదు, నూతన క్రియలు మన జీవితంలో జరుగుతాయి ఉపవాస ప్రార్థన కరెక్ట్గా చేసినట్టయితే. లాస్ట్ అక్షరం వచ్చేసి జీ అంటే గాడ్లీనెస్ అంటే దైవత్వం. డ్యూరింగ్ ద ఫాస్టింగ్ గాడ్ గివ్స్ ఏ సూపర్ న్యాచురల్ రెవల్యూషన్ అండ్ సూపర్ న్యాచురల్ విజ్డమ్. అంటే దేవుడు ఈ ఫాస్టింగ్ కరెక్ట్గా చేసినట్టయితే సూపర్ న్యాచురల్, మానవాతీతమైన అతీంద్రియమైన జ్ఞానమును, మానవాతీతమైన అతీంద్రియ విషయాలను మనకు బహిరంగం చేస్తాడు. సో ఫాస్టింగ్ వల్ల పబ్లిక్గా కానీ ప్రైవేట్గా కానీ 2 విధాలుగా ఎలాగా చేసినా మీరు మనస్పూర్వకంగా ఆయన తట్టు తిరిగిన ఎడల మీకు గొప్ప ప్రయోజనాలు ఉంటాయి. తర్వాత ఫాస్టింగ్ అనేది సంవత్సరాల తరబడి చేస్తున్నాం, కానీ సరైన రీతిగా చేస్తున్నాం అనేదే ఇక్కడ అనేది మనము జాగ్రత్తగా గమనించాల్సిన అంశము. యోవేలు గ్రంథము
2వ అధ్యాయము 12-13 వచనం చూడండి. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12-13. ఇక్కడ ఏం చెప్తున్నాడు యోవేలు ప్రవక్త? యూదా వారికి దేవుని వైపు తిరగమని వేడుకుంటున్నాడు. ఎలాగా చేయమంటున్నాడు? దుఃఖించుచు, రోదన చేయుచు, దేవుని దగ్గరికి ఉపవాసం ఉంటూ దేవుని దగ్గరికి రావాలని అంటున్నాడు. ఆ కాలంలో దేవుని ఉగ్రత రాకుండా మీ దేవుడైన యెహోవా అత్యంత కృపవాడై ఉండి, తర్వాత శాంతమూర్తి అయ్యుండి, కరుణా సంపన్నుడై ఉండి, తను చేయవలసిన కీడును చేయక మీ వస్త్రములను కాక హృదయములను చింపుకొనడం అని చెప్పమంటున్నాడు. వస్త్రాలు చింపుకోవడం అంటే ఏంటి? వస్త్రాలు అనేది ఎప్పుడు చింపుకుంటారు? వస్త్రాలంటే ఎప్పుడు బహు వేదనకరమైన దానికి సూచన. ఎప్పుడైనా మనిషి చాలా వేదన పడినప్పుడు వస్త్రాలు చింపుకుంటాడు. పాత నిబంధనలో దావీదు కుమారుడైన అబ్షలోము తన మిగిలిన కుమారులందరినీ చంపినాడన్న వార్త వినగానే దావీదు తన వస్త్రాలను చించుకున్నాడు. తర్వాత కొత్త నిబంధనలో పౌలు, బర్నబాస్, లిస్త్రియా ప్రజలు తమలను దేవులుగా కొలుస్తున్నారన్న వార్త వినగానే వారిద్దరూ తమ వస్త్రములను చించుకున్నారు. వస్త్రములను చించుకోవడం అనేది యూదా దేశ ఆ కాలంలో అది ఒక పశ్చాత్తాప క్రియ, లేకపోతే అది ఒక బాహ్య ప్రదర్శన. వస్త్రాలను ఎప్పుడు చింపుకుంటారు? ఎప్పుడైనా మనిషి తీవ్రమైన మనోవేదనకు గురైనప్పుడు, తర్వాత ఇది ఇంకొకటి చెప్పాలంటే పవిత్రమైన ఉత్సాహం కలిగినప్పుడు వస్త్రాలను చించుకుంటారని చరిత్ర చెప్తుంది. కానీ దేవునికి ఏం కావాలి? వస్త్రాలు చించుకొనుట కాదు, హృదయములను చించుకొనుట. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 18-19 వచనాలు. సో దేవునికి ఇష్టమైన బలి ఏంటి? విరిగి నలిగిన మనస్సు. పూర్వకాలపు ప్రాయశ్చిత్తంగా ఏం చేసేవారు? బలులు అర్పించేవారు. కానీ ఇక్కడ యోవేలు ప్రవక్త ఏమని చెప్తున్నాడు? బలులు అర్పించడం కాదు, విరిగిన నలిగిన మనస్సు కావాలి. అలాగే ఇక్కడ మనం ఎంతోమంది సంఘంలో ఎలా ఉంటారంటే, స్త్రీలు పాటలు పాడతారు, వాక్యాలు చెప్తారు, స్త్రీలైనా పురుషులైనా సంఘంలో అనేక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయినప్పటికీ, కానుకలిస్తున్నప్పటికీ మీరు ఇవన్నీ పశ్చాత్తాప క్రియలు కాదు. పశ్చాత్తాప దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏంటి? కన్నీరు విడుచుచు, దుఃఖించుచు, మీ వస్త్రములు కాక హృదయాలను చింపుకొనుట. హృదయమును చించుకోమని చెప్తున్నాడు. యోవేలు గ్రంథము 1వ అధ్యాయము 15-16. ఇప్పుడు ఉగ్రతాదినము రాకముందే దేవుడు అత్యంత కృపవాడు కాబట్టి ఇంకా మనల్ని శిక్షించలేదు. మందిరంలో ఏం చేస్తున్నారు? ఉత్సవం ఉంది, ఆహారం ఉంది, ఎంతో సంతోషంగా ఉన్నారు. అయినా కానీ పశ్చాత్తాపము లేదు. ఉగ్రత ఎలా వస్తుందంట? ప్రళయంగా వస్తుందంట. ప్రళయం ఇప్పుడు ఎక్కడైనా వచ్చిందంటే ఎవరన్నా తప్పించుకోగలరా? ప్రళయం, భూకంపము, ఇంకా జల ప్రళయాలు వస్తుంటాయి. ఎవరన్నా పారిపోగలరా? పారిపోలేరు. ప్రళయం వచ్చిందంటే ఫేస్ చేయాల్సిందే. అలాగే దేవుని ఉగ్రత సడన్గా వచ్చేస్తుంది, సివియర్గా వస్తుంది. అప్పుడు అది తట్టుకోగలే శక్తి మనుషులకు ఉంటుందా? ఉండదు. కనుక ప్రళయము ఎంత భీకరమైనదో దేవుని ఉగ్రత కూడా అంతే భయంకరమైనది. అది మనము తప్పించుకోలేము. ఎప్పుడు వచ్చును ప్రళయము వలె భయంకరంగా మన మీదికి రాకముందే పశ్చాత్తాపడమని చెప్తున్నాడు. ఈ ఉపవాస దినాల్లో మనం ఏం చేయాలి? హృదయమును నలగొట్టుకోవాలి. హృదయం నలగొట్టుకోవడం అంటే మన రహస్య పాపాలు ఒప్పుకోవడం, దేవుని
దేవునికి తెలియకుండా, మన కుటుంబ సభ్యులకు తెలియకుండా చేసిన పనులను పశ్చాత్తాపడడం. ప్రవక్త అయిన యెషయా పశ్చాత్తాపడతాడు. యెషయా గ్రంథము 6వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు. సో ఇక్కడ మొదటి 5 అధ్యాయాలు తిడుతూ ఉంటాడు యెషయా ఇజ్రాయెల్ ప్రజలను. ఇక్కడ 6వ అధ్యాయంలో దేవుణ్ణి చూస్తాడు. 4వ వచనంలో ఏముంది? ఆ గది, ఆ మందిరము ధూమము చేత నిండెను అని ఉంది. ధూమం అనగా ఏది? దేవుని సన్నిధి, పరిశుద్ధాత్మని శక్తి. సో 5వ వచనంలో ధూమము తాకగానే ఏమైంది? యెషయా ప్రవక్త పశ్చాత్తాపడుతున్నాను. నేను పాపిని, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవుల గల వారి మధ్య నివసిస్తున్నాను అని చెప్తాడు. ఎప్పుడు మనకు పశ్చాత్తాప హృదయం అని ఎప్పుడు వస్తుంది? పరిశుద్ధాత్మని తాకిడి మన జీవితంలో జరిగినప్పుడే వస్తుంది. పరిశుద్ధాత్మని తాకిడి ఎప్పుడు జరుగుతుంది? ఎప్పుడైతే నిజంగా దేవుని వెతుకుతారో అప్పుడే వస్తుంది. కొత్త నిబంధనలో ఒక ఉదాహరణ, లూకాసు వార్త 18వ అధ్యాయం 9 నుంచి 14వ వచనం. సో ఇక్కడ ఇద్దరు ప్రార్థనలు చేస్తున్నారు. ఎవరు? మత గురువు, తర్వాత సుంకరి. వీరిలో ఎవరు హృదయాన్ని నల్లగొట్టుకున్నారు? ఎవరు హృదయంలో చింపుకున్నారు? సుంకరి, పాపి అయిన సుంకరి, సంఘం వెలివేసిన సుంకరి. జనరల్గా వాళ్ళు సుంకరులు అంటే ఎక్కువ వడ్డీ కలెక్ట్ చేస్తారు. వారు దేవునితో సరైన సంబంధం కలిగి ఇంటికి వెళ్ళారు అని ప్రభు చెప్తారు. కనుక ఫరిసీయులు ఎవరు ఉంటారు? దేవాలయ మందిరంలోనే ఎల్లప్పుడూ ఉంటారు. దేవునికి బలులు అర్పిస్తుంటారు. ధర్మశాస్త్రం తెలిసిన వారు, వాక్యం తెలిసిన వారు, ఇతరులకు బోధించే ఒక బాధ్యత రీతి అయిన స్థానంలో ఉంటారు. కానీ ఇక్కడ ఎవరి ప్రార్థన అంగీకరించబడింది? సుంకరిది. మత గురువు ప్రార్థన అంగీకరించలేదు. అందుకని ఇప్పుడు మనము క్రైస్తవులము, అన్యుల కంటే ఒక దేవుని దృష్టిలో ఉన్నతమైన వారము. కాబట్టి మనము సంఘానికి వస్తున్నాము, పనులు చేసేస్తున్నాము, మనకు బైబిల్ జ్ఞానం తెలుసు, ప్రార్థన చేయడం తెలుసు, పాటలు పాడడం తెలుసు అని మనం అనుకుంటుంటే, అలాగే ఆ తీరున ప్రార్థిస్తుంటే మన ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడా? అంగీకరించడు. దేవా, పాపినైనా నన్ను కనికరించు అన్నప్పుడు మాత్రమే మన ప్రార్థన వినిపిస్తుంది. ధూమంతో నిండింది. పరిశుద్ధాత్ముని సన్నిధి అక్కడికి వచ్చింది. పరిశుద్ధాత్ముని సన్నిధి, పొగ అనగా పరిశుద్ధాత్మునికి సాదృశ్యం. ఎప్పుడైతే మన ప్రార్థనలు పరిశుద్ధాత్ముని శక్తితో నింపబడుతుందో అప్పుడే మన ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరుతాయి. ప్రకటన గ్రంథము
8వ అధ్యాయం 4వ వచనం. పరిశుద్ధుల ప్రార్థనతో కలిసి పొగ ఎక్కడికి వెళ్ళిందంటున్నారు? దేవుని సన్నిధి చేరను. మన హృదయాన్ని నలగొట్టుకొని పరిశుద్ధాత్మని శక్తితో నింపబడిన తర్వాతే మనము సంఘ కాపురులకు ఎవరెవరో టీవీ మినిస్ట్రీస్ వాళ్ళకి ప్రార్థనలు చేయమని కానుకలు ఇస్తుంటామా? వారి ప్రార్థనలతో కలిసి ఎప్పుడైతే మనము హృదయాన్ని నలగొట్టుకొని ప్రార్థిస్తామో పరిశుద్ధాత్మని సహాయంతో, అప్పుడే వాళ్ళ ప్రార్థనతో కలిసి దేవుని సన్నిధికి చేరుతాయి. ప్రార్థన బైహార్ట్ చేసి ప్రార్థన చేసినంత మాత్రాన దేవుని సన్నిధికి చేరవు. ఇది యోబేలు గ్రంథంలో ఉపవాసమునకు సారాంశం. నెక్స్ట్ ప్రభువు చెప్తారు నిజమైన ఉపవాసం ఎలా చేయాలని ప్రభువు చెప్తారు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 16 నుంచి 18. వేషధారుల వలె ఉపవాసం ఉండొద్దు. వేషధారులు అంటే ఆచారబద్ధంగా అందరు ఉంటున్నారని మనం ఉండటం. కొందరు ఏం చేస్తారంటే ఉపవాస టైంలో కాలేజ్కి వెళ్ళిపోతుంటారు, స్కూల్స్కి వెళ్ళిపోతుంటారు, వెళ్ళి ఎక్కడ తినకుండా ఉంటారు, కానీ 10 మందికి చెప్పేసుకుంటారు. అలా కాదు ఉపవాసం చేయాల్సింది. ఉపవాసము ఎవరికి తెలియాలి? నీకు నీ తండ్రికి మాత్రమే తెలియాలి. ఎవరైనా మిమ్మల్ని తినమని బలవంత పెడితే తప్పితే మీరు ఉపవాసం ఉన్నట్టు రివీల్ చేయకూడదు. తర్వాత ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటి? నూనెతో నీ తల అంటుకొని ఉండమంటున్నాడు. నూనెతో తల అంటుకోవడమంటే పారాషూట్ ఆయిల్, వాటికా హెయిర్ ఆయిల్ రాసుకోమని కాదు. నూనె దేనికి సాదృశ్యం? పరిశుద్ధాత్మ శక్తునికి సాదృశ్యం. ఏం చెప్తారు? పాత నిబంధనలో దావీదు మహారాజును సమూయేలు రాజుగా అభిషేకించినప్పుడు తలపైన నూనె పోస్తారు. కాబట్టి అది ఒక అభిషేకానికి గుర్తింపు. దాన్ని అభిషేకించడం అని పిలిచారు. పాత నిబంధనలో రాజులు నూనెచే అభిషేకించబడ్డారు, ప్రవక్తలు నూనెచే అభిషేకించబడ్డారు, యాజకులు నూనెచే అభిషేకించబడ్డారు. తర్వాత పరిశుద్ధ స్థలములను నూనెతో అభిషేకించారు. తర్వాత పరిశుద్ధ వస్తువులను, ఆల్టర్ మీద ఉన్నటువంటి వస్తువులను కూడా శుద్ధ తైలముతో అభిషేకించారు. కొత్త నిబంధనలో తండ్రి అయిన దేవుడు కుమారునికి పరిశుద్ధాత్మని శక్తితో అభిషేకించాడు. సో మనం ఏం నేర్చుకోవాలి? పరిశుద్ధాత్మనిచే అభిషేకించబడాలి. పరిశుద్ధాత్మని అభిషేకము అనేది ఇంపార్టెంట్. ఎప్పుడు నూనె అనగా పరిశుద్ధాత్మని శక్తి. పరిశుద్ధాత్మని కార్యాలు ఎలా ఉంటాయి? ఎప్పుడైతే ఇప్పుడు ప్రేయర్ ఆయిల్ అని ఇస్తుంటారు, ఓకే, ఎప్పుడైతే మన హృదయం నలగొట్టబడుతుందో అప్పుడే మనకు పరిశుద్ధాత్మని శక్తి వస్తుందని చెప్తున్నారు. ఇప్పుడు జనరల్గా మనకు కొన్ని రకరకాల నూనెలు అనేవి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. గ్రౌండ్నట్ ఆయిల్ అంటారు, తర్వాత కోకోనట్ ఆయిల్ అంటారు. ఈ వస్తువులను వాటి నుంచి నూనె ఎలా సేకరిస్తారు? ఫస్ట్ వాటిని నలగొట్టి తర్వాత వాటిని వేడి నీళ్ళల్లో ఉడికించి అప్పుడు ఉడికించడం ద్వారా వచ్చిన నూనెను సపరేట్ చేస్తారు. నీటిని సపరేట్ చేస్తారు. ఇప్పుడు యోవేలు ప్రవక్త ఏం చెప్పారు? హృదయం చింపుకొనుట అంటే హృదయమును నలగొట్టుకోవడమే. ఫస్ట్ హృదయాన్ని నలగొట్టినప్పుడే మనకు పరిశుద్ధాత్మని శక్తి మన మీదికి వస్తుంది. తర్వాత పరిశుద్ధాత్మని కార్యాలు ఏంటి? ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మని సహాయంతో ప్రార్థిస్తామో ఫస్ట్ మనకు ఏమర్థమవుతుంది? దేవుని పట్ల మన పట్ల దేవుని ఏర్పాటు, దేవుని చిత్తం. ఇప్పుడు పాత నిబంధనలో దావీదు మహారాజును అభిషేకించారు నూనెతో అభిషేకించడం అనేది ఒక అధికారానికి సాదృశ్యం, ఒక ఉన్నతమైన స్థానానికి సాదృశ్యం, ఒక బాధ్యతకు సాదృశ్యం.
ఒక ప్రత్యేకతకు సాదృశ్యం. మనము ఎప్పుడైతే పరిశుద్ధాత్మని మన ప్రార్థనలో అంగీకరిస్తామో, మన జీవితాల్లో అంగీకరిస్తామో మనము ప్రత్యేకించబడతాం. మనకు దేవుని పట్ల ఏర్పాటు అనేది తెలుస్తుంది. నెక్స్ట్, పరిశుద్ధాత్ముడు ఏం కార్యాలు జరిగిస్తాడు? స్వస్థతను అనుగ్రహిస్తాడు, తర్వాత అద్భుతాలు జరిగిస్తాడు. నెక్స్ట్ మెయిన్ పాయింట్ ఏంటంటే సత్యాన్ని బోధిస్తాడు. పరిశుద్ధాత్ముని కార్యాలు ముఖ్యంగా మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే సత్యాన్ని బోధించటం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 27వ వచనం. సో ఇప్పుడు నిలిచి ఉండాలి. దేవుని శక్తి, దేవుని వాక్యము, దేవుని అభిషేకము మనలో నిలిచి ఉన్నప్పుడు మనకు ఎవరు బోధించనక్కర్లేదు. నాకు కూడా చాలామంది వచ్చి లోకరీత్యా సలహాలు ఇస్తుంటారు, కానీ నేను వినను అన్నీ. దేవుని సన్నిధిలో ప్రార్థనలో పెట్టి నేను నిర్ణయం తీసుకుంటాను సత్యాన్ని బోధించటం. సో ఎంతోమంది క్రైస్తవ స్త్రీలు దేవుని సన్నిధిలో కనిపెట్టకుండా, ప్రార్థించకుండా కోట్ల చుట్టూ తిరుగుతున్నారు. న్యాయం కోసం, ట్రాన్స్ఫర్ల కోసం, ప్రమోషన్ల కోసం ఎక్కడ తిరుగుతున్నారు? ఎవరి చుట్టూ తిరుగుతున్నారు? అధికారుల చుట్టూ, మంత్రుల చుట్టూ, తన పై అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. నిజంగా కనిపెడుతున్నారా మీరు దేవుని సన్నిధిలో? మిస్లీడ్ చేస్తుంటారు మనల్ని. అన్యులు కానీ, ఎవరైనా తోటి క్రైస్తవులు కానీ మనల్ని చాలా బాగా మిస్లీడ్ చేస్తుంటారు. ఇక్కడ పరిశుద్ధాత్మని గొప్ప కార్యం, మనకు అద్భుతాలు, స్వస్థత వరాలు పరిశుద్ధాత్మ మన ద్వారా జరిగిస్తాడో మనకు తెలియదు, కానీ బట్ మనం తెలుసుకోవాల్సిందంటే బేసిక్ లెవెల్లో సత్యాన్ని బోధిస్తాడు, దేవుని చిత్తాన్ని నేర్పిస్తాడు. కనుక పరిశుద్ధాత్ముని సన్నిధిలో ఎప్పుడైతే కనిపెడతారో మనకు ఏమి చేయాలనేది పరిశుద్ధాత్ముడు మనతోనే మాట్లాడతాడు, మనకు తెలియపరుస్తాడు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. ఆత్మానుసారంగా నడిచినప్పుడు శరీరమును నెరవేర్చరు. ఎప్పుడైతే లోకస్తుల అడ్వైజులు తీసుకుంటున్నామంటే మనము ఆత్మ సంబంధమైనది అది కాదు, ఆత్మ విరుద్ధమైనది. ఎప్పుడైనా లోకము ఆత్మ ఒకటి అవ్వదు. లోక సంబంధిగా వెళ్ళి పోరాడితే మనకు విజయం అనేది దొరకదు. ఆత్మ సంబంధంగా మీరు అవమానము నొందినా కానీ మనకు చివరికి ఏమొస్తుంది? విజయము అనేది వస్తుంది. పరిశుద్ధాత్మని కార్యాలు సత్యాన్ని బోధిస్తాయి, దేవుని చిత్తాన్ని తెలుపుతాయి, అద్భుతాలు జరిగించును, స్వస్థత జరిగించును. తర్వాత దేవుని గొప్ప పిలుపులో, గొప్ప సేవలో మీకు నిజమైన పిలుపు ఉందా లేదా అనేది తెలియజేస్తుంది. నెక్స్ట్, మనకందరికీ తెలిసిన 10 కన్యకల ఉపమానం. 10 కన్యకల ఉపమానం ఒకసారి చదవండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 1 నుంచి 13.
సో బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు ఏం తీసుకున్నారు? బుద్ధిగల కన్యకలు నూనెను తీసుకున్నారు, దివిటీలు పట్టుకొని బయలుదేరినారు 10 మంది. దివిటీలు అంటే క్రైస్తవులమైన మనము. నూనె అనగా పరిశుద్ధాత్ముని శక్తి. బుద్ధి లేని కన్యకలు ఎవరు? రక్షణ పొందని వారు, క్రీస్తును అంగీకరించని వారు, సంఘంలో తగులు పెట్టేవారు, క్రైస్తవులుగా సంఘానికి వస్తూ పాటలు పాడుతూ ఉండేవారైనా కానీ క్రీస్తును నిజంగా ప్రేమించేవారు కాదు. ఏదో స్నాక్స్ తింటూ కాలక్షేపానికి వస్తారు కానీ నిజంగా దేవుణ్ణి వెంబడించడానికి, వాక్యాన్ని వినడానికి కాదు. బుద్ధి లేని కన్యకలు రక్షణ పొంది కూడా శరీరేచ్ఛలను నెరవేర్చని వారు. సో ఆత్మ నడిపింపును తృణీకరించేవారు బుద్ధి లేని కన్యకలు. బుద్ధి లేని కన్యకలు నూనెను తీసుకొని నూనెను తీసుకోలేదు కనుక వాళ్ళు విడవబడ్డారు. సో క్రీస్తు రాకడలో మీరు ఎవరైతే పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి ఉంటారో అప్పుడే మీరు ఎత్తబడతారు. బుద్ధిగల కన్యకలు పెళ్లి కుమారునితో వెళ్ళిపోయారు. పెళ్లి కుమారుడు ఎవరు? క్రీస్తు. హోషేయ గ్రంథము 2వ అధ్యాయం 19వ వచనం చదవండి. సో ఇక్కడ పెళ్లి కుమారుడు క్రీస్తు, రాకడకు సిద్ధపడిన వారు, పరిశుద్ధాత్ముని శక్తి ఉన్నవారు బుద్ధిగల కన్యకలు. బుద్ధిన కన్యకలు రక్షణ పొందినవారు, క్రీస్తును అంగీకరించిన వారు, దేవుని నిస్వార్థంగా ప్రేమించేవారు, శ్రమలు, నిందలు, అవమానాలన్నీ తట్టుకొని దేవుని రాకడ కొరకు ఎదురు చూసేవారు బుద్ధిగల కన్యకలు. బుద్ధి లేని వారు సంఘంలో ఎలా ఉంటారు? బుద్ధి లేని కన్యకలు, నూనె లేని కన్యకలు, పరిశుద్ధాత్మని నడిపింపు లేని కన్యకలు సంఘంలో కబుర్లు పెట్టుకుంటూ ఉంటారు, చీటికి మాటికి కబుర్లు ఆడుతుంటారు, కాలక్షేపం చేస్తుంటారు. సంఘానికి కాలక్షేపానికి వస్తారు తప్పితే దేవుని కొరకు రారు. రాకడలో ఎత్తబడతారా? బుద్ధిగల కన్యకలుగా మనం జీవించినప్పుడే, పరిశుద్ధాత్మని నడిపింపు మన జీవితంలో ఉన్నప్పుడే మనము రాకడ సూచనలు, రాకడ విషయాలు గ్రహించి రాకడలో మనము ఎత్తబడతాం. బుద్ధి లేని కన్యకలుగా పరిశుద్ధాత్మని నడిపింపును తృణీకరించిన వారమైతే మనము రాకడ సమయంలో ఎత్తబడం అనేది మనము ఈ 10 కన్యకల ఉపవానం నుంచి తెలుసుకోవాల్సింది. తర్వాత ప్రభు నామమును బట్టి ప్రార్థించని వారంతా పరలోకానికి వెళ్ళరు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 25వ వచనం 21. ప్రభువా అని ప్రార్థించేసేవారు, ఇప్పుడు చక్కగా ప్రార్థనలు చేసేవారు, పాల్గొనే వాళ్ళంతా సంఘం 2వ రాకడలో ఎత్తబడరు. ఎవరైతే నూనెను తమ దివిటీలతో పాటు నూనెను తీసుకొని వెళ్తారో, పరిశుద్ధాత్మ శక్తితో అనుదినము నడుస్తారో, పరిశుద్ధాత్మని గద్దింపునకు లోబడతారో, పరిశుద్ధాత్మని మార్గదర్శకత్వంలో జీవిస్తారో, పరిశుద్ధాత్మని కార్యాలు నెరవేరాలి అని కోరుకుంటారో, పరిశుద్ధాత్మని కార్యాలు భూమి మీద జరగాలని ప్రార్థిస్తారో వారే రాకడలో ఎత్తబడతారు. మరి దావీదు నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది అంటారు. నూనె అంటే నూనె, తలకు నూనె రాసుకున్నాడనా? కాదు, అభిషేకాన్ని పొంది ఉన్నాడు కనుక తన జీవితంలో అన్నీ ఉన్నాయి. ఆత్మఫలాలు ఏంటి? 9 ఆత్మఫలాలు చెప్పండి. అవన్నీ 9 అందరికీ తెలుసు కదా. అవన్నీ నిజంగా జీవితంలో ఉన్నాయా? ఇంకా కన్ఫ్యూజన్లో ఉన్నారా? కన్ఫ్యూజన్లో ఉంటే ఆత్మఫలాల్లో ఒకటి మిస్ అయినట్టు. ఏది మిస్ అవుతారో దాన్ని పరిశుద్ధాత్మ నడిపింపుతో ఫిల్ చేసుకోవాలి. తర్వాత సంఘంలో మనకి ఉపవాసము ఎలా ఉండాలి? యెషయా గ్రంథము 53
యెషయా గ్రంథము 58వ అధ్యాయం. ఇప్పుడు నేను చెప్పింది 2 యోవేలు ప్రవక్త ఉపవాసము, యేసు ప్రభు చేయమన్న ఉపవాసము. ఇది వ్యక్తిగతమైన ఉపవాసం. నేను ఇప్పుడు చెప్పబోయేది సంఘంలో ఉపవాసాలు ఎలా ఉండాలి. 58వ అధ్యాయము 1వ వచనం చూడండి. తాలక బూర ఊదినట్లు ఎలుగెత్తి బిగ్గలుగా కేకలు వేయుము. వారు చేసిన తిరుగుబాటును నా జనులకు తెలియజేయుము. యాకోబు ఇంటి వారికి వారి పాపములను తెలియజేయుము. తాలక బూర ఎప్పుడు ఊదుతారు? పాతకాలంలో ఏదైనా విషయమును చేసేటప్పుడు తాలక బూర ఊదుతారు. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? బూర ఊదినట్టు ప్రవక్త అయిన యెషయాకు బిగ్గరగా కేకలు వేసి చెప్పమంటున్నాడు. ఏమని చెప్పమంటున్నాడు? యాకోబు సంతతి వారికి తమ పాపములను గుర్తు చేయమంటున్నాడు. యాకోబు సంతతి అనగా ఇజ్రాయేల్ ప్రజలు. ఈ కాలంలో ఎవరు వారు? క్రైస్తవులైన మనము. ఏమని చెప్తున్నాడు? పాపాలు తెలియజేయమని చెప్తున్నాడు. 2వ అధ్యాయం చూడండి. తమ దేవుని న్యాయ విధిని విడువక నీతిని అనుసరించు వారైనట్లు. దేవుని న్యాయ విధిని విడవక నీతిని అనుసరించు వారైనట్లు అనుదినము వారు నా యొద్ద విచారణ చేయుచు నా మార్గములను తెలుసుకొన నిశ్చ కనపరచుదురు. తమకు న్యాయమైన తీర్పులు తీర్చవలెనని వారు అడుగుదురు. దేవుడు తమకు ప్రత్యక్షుడు కావాలనని ఇచ్చయింతురు. సో ఇక్కడ నీతిమంతులుగా పిలువబడుతున్నారు. ఉపవాసం ఉండే దేవుని ప్రజలలాగా కనిపిస్తుంది. కానీ ఇక్కడ నిజంగా ఉంటున్నారా? దేవుడికి ఇక్కడ ఆధ్యాత్మిక ఒక పొర మాత్రమే కనిపిస్తుంది. సూపర్ఫిషియల్ భక్తి అనేది దేవుడు రివీల్ చేస్తున్నాడు. భక్తి లోతుగా లేదు, సూపర్ఫిషియల్గా ఉంది. ఎక్కడ? న్యాయ విధిని విడువక, అంటే 10 కమాండ్మెంట్స్ 10 కమాండ్మెంట్స్ అంతా ఫాలో అయిపోతున్నట్టు వీళ్ళు కనిపిస్తున్నారు. కానీ నిజంగా ఇక్కడ ఎవరు దేవుని ఆజ్ఞలను అనుసరించట్లేదు. అనుదినము వారు నా యొద్ద విచారణ చేయుచు నా మార్గము తెలుసుకొనక. దేవుని చిత్తాన్ని తెలుసుకోకుండా రొటీన్గా ఉపవాసాలు ఉంటూ ప్రార్థనలు చేస్తూ ఉంటే దేవునికి అంగీకారమా? కాదు. తర్వాత 3వ అధ్యాయం. మేము ఉపవాసం ఉండగా మేము ఎందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరూ. మేము ఉపవాసం ఉండగా మేము ఎందుకు చూడవు? రోజు సంఘానికి వస్తున్నాగా మాకెందుకు జవాబులు రావట్లేదు? ఆదివారం ప్రతి ఆదివారం వస్తాం, ప్రభు బల్లలో పాల్గొంటాం, కానుకలు ఇచ్చేస్తాం, పక్క పొరుగురికి వెళ్ళి కూడా పరిచర్య చేసి వస్తాం, ఉపవాస ప్రార్థనలు ఖచ్చితంగా ఉంటాం, సంఘంలో పాటలు పాడతాం. ప్రార్థనలకు జవాబులు వస్తున్నాయా? అందరికీ రావట్లేదు. ఎందుకు రావట్లేదు? ఇక్కడ ప్రభు అంటున్నాడు, మీరు ఉపవాసము దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు, మీ పరివారి చేత కఠినమైన పని చేయించుకుందురు. వ్యాపారము చేస్తున్నారు. ఉపవాసము దినమున ఏం చేస్తున్నారు? తన ఉపవాసం ఉన్న తర్వాత నచ్చినట్టు జీవించేస్తున్నారు. మరి ఎంతోమంది క్రైస్తవులు లంచం తీసుకోకుండా ఉన్నారా? లంచాలు తీసుకుంటూనే ఉన్నారు. అనన్య క్రైస్తవ స్త్రీలు కూడా అనన్య సఫీల్లాగా మారిపోతున్నారు. 2 ముక్కలు భాషలు వచ్చినంత మాత్రాన పరిశుద్ధాత్ముడు మన జీవితంలో తాండవం ఆడాడు. ఎట్లా ఉండాలి? నిజమైన ప్రార్థన అంటే హృదయమును నలగొట్టుకొనుట, పరిశుద్ధాత్ముని శక్తితో నడిపింపబడుట. ఇప్పుడు కొందరు స్త్రీలు వస్తారు, ప్రార్థన చేస్తారు, పరిచర్యలు కూడా చేస్తారు. కానీ వాళ్ళు భర్తలు మాత్రం అప్పుల పాలైపోతుంటారు. ఎలా అవుతుంటారంటే ఉపవాసము, ప్రార్థన, బోధ అన్నీ అంగీకారంగా ఉన్నాయా? దేవునికి లేవు. ఎందుకు లేవు? ఉపవాస దినమున లంచములు తీసుకుంటున్నారు. వ్యాపారం చేయటం అంటే ఇది అదే, దేవునికి ఇష్టం లేని పని చేయుట. నెక్స్ట్ తర్వాత మీ పనివారి చేత కఠినమైన పని చేయించుకునుట. అధికారం పేరుతో తోటి ఉద్యోగులను ఎవరైనా బాధిస్తున్నారా? పనివారిని బాధించడం అంటే అదే. ఇటువంటి ఉపవాసాలు వినిపిస్తాయా పరలోకానికి? వినిపించవు. 4వ అధ్యాయం. మీరు కలహపడుచు వివాదము చేయుచు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు. మీ కంఠధ్వని పరమున వినబడనట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసము ఉండరు.
ఏం చేస్తున్నారు? సంఘాల్లో పోట్లాడుతున్నారు, కాలక్షేపం చేస్తున్నారు, అబద్ధపు మాటలు, దూషణకరమైన మాటలు, హేళన మాటలు, ఒకరినొకరు హేళన చేసుకోవడం, నిందించుకోవడం చేస్తున్నారు. కంఠస్వరము పరమునకు వినిపించట్లేదు. కంఠస్వరం వినిపించట్లేదు. అలాగే మన క్రైస్తవ భక్తులు కూడా మన జీవితాల్లో కూడా మనసులో ఏదన్నా సమాధానం లేకుండా ద్వేషాసూయాలతో ఆ మనసుతో ఉపవాసం చేసిన సంఘం కానీ వ్యక్తిగతంగా కానీ దేవునికి సన్నిధికి చేరవు. ఎటువంటి ఉపవాసం కావాలి? 5వ అధ్యాయం చూడండి. మనుషుడు తన ప్రాణమును బాధపరచుకొనవలసిన దినము అట్టిదేనా? ఒకడు జమ్ము వలె తల వంచుకొని గోనపట్ట కట్టుకొని బూడిదపరచుకొని కూర్చుండుట ఉపవాసమా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకుంటురా? జమ్ము అనేది ఎక్కడ పెరుగుతుంది? జమ్ము అనేది ఒక గడ్డి ఎక్కడ పెరుగుతుంది? చెరువు దగ్గర, నీళ్ళ దగ్గర. అది ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడే ఉంటుందంట. బురదలో, చెరువు దగ్గర ఉన్న మట్టి ప్రాంతంలో బురదలో 10 అడుగుల పైనే పెరుగుతుందంట. మనం కూడా ఎన్నో సంవత్సరాల నుంచి చర్చికి వస్తూ ఇదే లెంట ఆచార పాటిస్తూ ఉపవాసాలు ఉంటున్నాము. కానీ పాపము బతుకుల నుంచి బయటపడుతున్నామా? ఏదన్నా మన బలహీనతల నుంచి బయటపడుతున్నామా? బయటపడట్లేదు. జమ్ము వలె ఉంటున్నాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటి? గోనపట్ట కట్టుకొని బూడిదలోని కూర్చుండుట ఉపవాసమా? గోనపట్ట కట్టుకుంటున్నాం. లెంట్ అనే ఒక సెంట్ మనము ఇక్కడ అందరం వేసుకొని కూర్చున్నాం. గోనపట్ట కట్టుకుంటా మాత్రమే ఉపవాసమా? యోనా గ్రంథము 3వ అధ్యాయము 4, 5, 6 వచనాలు చదవాలి. సో ఇక్కడ రాజు ఏం చేశాడు? సింహాసనము దిగి రాజవస్త్రము తీసేసి గోనపట్ట పట్టుకున్నాడు. రాజవస్త్రము, సింహాసనం అనేది దిగాడు. ఫస్ట్ రాజు సింహాసనం మీద కూర్చుంటాడు. మనం ఎక్కడ కూర్చున్నాం? లోక కోరికల మీద కూర్చున్నాం, లోక ఆశల మీద కూర్చున్నాం, లోక శరీరేచ్ఛల మీద కూర్చున్నాం, తిండి పోతనం, వీటి మీద ఎప్పుడూ కాన్సన్ట్రేషన్ చేస్తుంటాం. మన మనసులో ఏది ఎక్కువ, దేవుని కంటే ఏది ఇష్టంగా ఉన్నా అది మనల్ని రాజ్యం వెళ్తుంది. సో సింహాసనము, లోకపు కోరికలనే సింహాసనం పై నుంచి దిగుతున్నామా? దిగిన తర్వాత ఏం చేశాడు రాజు? రాజవస్త్రమును తీసివేశాడు. రాజవస్త్రం అనగా ఇక్కడ ఎలా చూడాలి? అధికారము, అహంభావము, ఆధిపత్య ధోరణి, గర్వము, తర్వాత నాదే జరగాలనే ప్రవర్తన. నాదే జరిగించి ప్రభువా అని ఉపవాస ప్రార్థనలు చేస్తుంటారు. ఈ కొట్లాటలో నేను గెలవాలి, ఈ మనిషిని నాతో తగాదాల్లో ఓడించాలి అని ఉపవాస ప్రార్థనలు చేసినారనుకోండి, అది స్వార్థమైన చెడ్డ ప్రార్థన. అటువంటి ప్రార్థనను అంగీకరించారు. సంఘాల్లో ఇలాంటి ప్రార్థనలు చాలా కామన్ అయిపోయినాయి. సో ఇక్కడ యెషయా ప్రవక్త ఏం చెప్తున్నాడు? అందరినీ ఉపవాసం అని ఏం చెప్తున్నాడు? హేరని 4వ అధ్యాయం, కలహపడుచు, వివాదము చేయుచు, అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసం ఉంటున్నాను. ఉపవాసం ఉంటూ పక్కన వారితో కొట్లాడుతూ, గుద్దులాడుకుంటూ, దూషణకరమైన మాటలు మాట్లాడుచు, అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ చేస్తూ ఉంటే అవన్నీ మీ ఉపవాస ప్రార్థనలు. పబ్లిక్గా కానీ, ఇప్పుడు చర్చిలో ఉపవాస ప్రార్థన కానీ, మీ వ్యక్తిగత ఉపవాస ప్రార్థన కానీ దేవుని సన్నిధికి చేరదు. ఎట్టి ఉపవాసము దేవునికి కావాలి? దుర్మార్గులు 6వ అధ్యాయం చూడండి. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మేకులు తీయుటయు. దుర్మార్గులు కట్టిన కట్లు విప్పుటయు, కాడిమాను మేకులు తీయుటయు. కాడిమాను అంటే ఏంటి? ఎవరికన్నా తెలుసా? ఇప్పుడు మనకు ఎడ్ల బండి ఇప్పుడు తక్కువగా చూస్తుంటాం. అక్కడ ఉన్న ఈ 2 ఆవులకు అడ్డకొయ్యి పెడతారు. వాటిని ఆవుల మెడ చుట్టూ ఇంకొక చెక్కను పెట్టి సెంటర్లో ఇరుముతో బిగిస్తారు. వాటిని కాడిమాను మేకులు అంటారు. సో ఆ కాడిమాను మేకు అనేది దేనికి సాదృశ్యం?
బానిసత్వానికి సాదృశ్యం. ఒక భారభరితమైన భారంతో, ఇప్పుడు అది భారంతో బరువులో లాగాలి కదా ఆవు. సో అలాగే ఏం చెప్తాము, కాడిమాను మేకులు అంటే భారభరితమైన జీవితము. మన భారము దేవుడి పైన మోపకపోవటం. నెక్స్ట్ ఇంకొకటి బైబిల్లో ఏం చేయాలంటే, ఇది ఒక బానిసత్వానికి సాదృశ్యం, అణచివేతకు సాదృశ్యం. ఒక జాతి ప్రజలు ఇంకొక జాతిని పరిపాలించడం అనేది కాడిమాను మేకులు. అనగా ఇప్పుడు ఇజ్రాయేలును పూర్వకాలంలో ఐగుప్తీయులు పరిపాలించారు, వాళ్ళు బానిసలుగా చేశారు. ఇప్పుడు ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 48వ వచనం చూడండి. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 48వ వచనం. ఇనుప కాడిని బిగిస్తాడంట. ఎప్పుడు? దేవుని ఆజ్ఞలకు లోబడకపోతే, దేవుని చిత్తానికి లోబడకపోతే ఇనుప కాడును బిగిస్తాడు. ఇనుప కాడు అంటే దేనికి సూచన? వేదనకరమైన బానిసత్వం. ఇప్పుడు మనల్ని ఎవరు బానిసలుగా చేయలేరు. ఎవరు వచ్చి మనల్ని ఈ పని చేయాలి ఆ పని చేయాలని చెప్పలేరు. కానీ దేవుడు ఇనుప కాడి బిగిస్తే ఎలా ఉంటుంది? అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు, అప్పులు, అవమానాలు, సమాధానం లేకపోవడం, పిల్లల జీవితాలు స్థిరపడకపోవటం, ఇలా రకరకాల వేదనలు అందరి జీవితాల్లో ఉన్నాయి కదా. దేవునికి ఎప్పుడైతే అవిధేయులవుతారో ఇనుప కాడిని మన జీవితంలోనికి దేవుడు తీసుకొస్తాడు. సో మనం ఇక్కడ యెషయా 58వ అధ్యాయం నుంచి ఏం నేర్చుకోవాలి? ఎప్పుడైతే సంఘంలో మౌనంగా దేవుని వైపు తిరగకుండా ఉపవాస ప్రార్థనలు చేస్తూ మనకి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నామంటే మనకేమొస్తుంది? ఇనుప కాడి మన జీవితంలోకి వస్తుంది. ఇనుప కాడి వ్యక్తిగతంగా రావచ్చు, సామూహికంగా కూడా రావచ్చు. కాడిమాను మేకులు విరగొట్టడం అనేదే ఉపవాస ప్రార్థన. ఇంకొక క్యాథరిన్ డోరతీ అనే ఒక భక్తురాలు ఏం చెప్పింది? లెంట్ సీజన్ ఒక అర్థము 5 వచనాల్లో చెప్పింది, 5 పాయింట్స్లో చెప్పింది. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మనల్ని మనము లోతుగా పరీక్షించుకోవడం. దేవుళ్ళో మనం ఎంత ఉన్నామో, ఎలా ఉన్నామని లోతుగా పరీక్షించుకోవడం ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి దేవునికి మనకు మధ్య ఉన్న అంశాన్ని తెలుసుకోవడం. తర్వాత థర్డ్ పాయింట్, పరిశుద్ధాత్ముని నడిపింపు మన జీవితంలో ఉందా లేదా అని తెలుసుకోవడం. ఫోర్త్ పాయింట్ ఏంటంటే, క్రైస్తవుల సోదరి మనల మధ్య కలహాలు పుట్టించేది ఏది అని కనిపెట్టడం. తర్వాత ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే, ఏది ఏమైనా సరే ఆ కలహాలు పుట్టించేదాన్ని విరగొట్టడం అని క్యాథరిన్ డోరతీ అనే ఒక భక్తురాలు ఈ లెంట్ సీజన్ గురించి ఒక అర్థాన్ని ఇచ్చారు. 4, 5 మాత్రం మన సంఘానికి ఎంతో అవసరం. కలహాలు పుట్టించేదేదో కనిపెట్టి వాటిని విరగొట్టడం. కాడిమాను మేకులు మనమే ఎలా తగిలించుకుంటున్నాము? ఒకరినొకరు బాధించుకుంటూ, ఒకరినొకరు దూషించుకుంటూ మనమే మన జీవితాల్లోకి ఇనుప కాడిని తెచ్చుకుంటున్నాము. బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు అనేదే దేవునికి ఇష్టమైన ఉపవాసం. ప్రతి వారికి ప్రతి కాడి. మీ జీవితంలో ఎలా ఉంటుంది? కాడి అనేక రూపాల్లో ఉంటుంది. దాన్ని విరగొట్టడం, క్రైస్తవుల సోదరీమణుల మధ్య కలహాలు లేకుండా ప్రార్థన చేయడం అనేదే నిజమైన ఫాస్టింగ్కు అర్థం. తర్వాత యేసు ప్రభు ఏమంటారు? నా కాడి సులువైనది, నా కాడిని మోయండి అంటాడు. ఇక్కడ కొత్త నిబంధనకు వస్తే కాడి అనేది శిష్యరికానికి సాదృశ్యం. ఇక్కడ పాత నిబంధనలో బానిసత్వానికి సాదృశ్యం, కొత్త నిబంధనలో వస్తే శిష్యరికానికి సాదృశ్యం. ఆయన కాడి ఎంతో సులువైనది. అది మన జీవితానికి ఒక అర్థాన్ని ఇస్తుంది. నీతివంతమైన జీవితాన్ని జీవించడానికి తోడ్పడుతుంది.
తర్వాత ఇప్పుడు మన కాడి తెలుసుకునేటప్పుడు నీతివంతమైన జీవితం జీవిస్తాం. అందుకే యవ్వనస్తులు కాడి మోయట నరుడికి మేలు అని ఎవరు ఇర్మియా ప్రవక్త చెప్తారు. దేవుని కాడి మనము మోయటము ఎంతో ధన్యకరం. మనము అవిధేయత వల్ల దేవునికి ఉగ్రత పాత్ర అయ్యే కంటే మనము నిజంగా దేవుని శిష్యులవుట, యేసు ప్రభు శిష్యులవుట ఎంతో అవసరం. ఇప్పుడు మనము ప్రశ్నించుకుందాం, మనము ఏ కాడి తెచ్చుకుంటున్నాం జీవితంలో? ఓల్డ్ టెస్టిమెంట్, న్యూ టెస్టిమెంట్, పాత నిబంధన, కొత్త నిబంధన. ఏ కాడిని మనము మోస్తున్నాము అనేది నేను ఆ క్వశ్చన్ మీకే వదిలేస్తున్నాను. మీరే డిసైడ్ చేసుకొని నెక్స్ట్ మీరు ఏ కాడిని మోస్తారు, ఇప్పుడు ఏ కాడిని మోస్తున్నారు, నెక్స్ట్ మీరు ఏ కాడిని మోస్తారనేది మీరు తెలుసుకోవాలి. లాస్ట్గా మోషే ఒక ఇంపార్టెంట్ ఒక విషయాన్ని తెలియపరుస్తాడు. నిర్గమకాండం 27వ అధ్యాయం 20వ వచనం. నిర్గమకాండము 27వ అధ్యాయము 20వ వచనం. దీపము వెలుగుటకు అచ్చము, దంచి తీసిన అచ్చము ఒలీవల నూనె. ఈ వాక్యం చాలా జాగ్రత్తగా గమనించాలి అందరూ. దంచి తీసిన అచ్చమైన ఒలీవల నూనె ప్రమీద వెలుగుటకు ఉపయోగపడాలి. ఏ నూనె అన్నా మళ్ళీ ఒకసారి చదవండి. మళ్ళీ మొత్తం వచనం మళ్ళీ ఒకసారి చదవండి. ప్రదీపాలని ఎక్కడ ఉంటాయి? దీపమునకు, దేవుని మందిరంలో దీపము వెలిగించుటకు దంచి తీసిన అచ్చము, ఒలీవల నూనె. ఇక్కడ ఏం కావాలి? ప్రదీపం అనగా దేవుని సన్నిధిలో ప్రదీపము నిత్యము వెలుగుచుండాలి. ఇప్పుడు మనకి చర్చిలో లైట్లు అన్నీ, ఫ్యాన్స్ అన్నీ వచ్చేసాయి. నెక్స్ట్ కరెంట్ పోతే జనరేటర్ కూడా మనకు ఉంది. మరి ఆ కాలంలో దీపాలు వెలిగించుటకు ఏం వాడారు? దంచిన అచ్చము, ఒలీవల నూనె. మన సంఘంలో మనం వెలుగుతున్నామా? మన ప్రమీదను వెలిగిస్తున్నామా? ప్రమీద అంటే ఏంటి? మనమే. ప్రమీద అనగా మనమే సాదృశ్యం. మన హృదయం నలగొట్టుకొని మన ప్రార్థనా జీవితం. దంచి తీసిన ఒలీవల నూనె అంటే ఏంటి? మన హృదయమును నలగొట్టుకొని సంఘాల్లో ప్రార్థించడం. అప్పుడే ప్రమీద సంఘంలో నిత్యము వెలుగుతుంది. అలాగే మన జీవితాలు కూడా సంఘానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. మనము దంచుకొని మన ప్రమీదను వెలిగించుకుంటున్నామా? దంచి తీసిన నూనెతో వెలిగించుకుంటున్నామా? లేదంటే నూనె లేకుండా అట్లే ఖాళీ ప్రమీదంలో వచ్చి కూర్చుంటున్నామా అనేది మనము తెలుసుకోవాలి. మనము సంఘంలో వెలుగుగా ఉండాలి. మన ప్రమీద నిత్యము సంఘంలో వెలుగుతూ ఉండాలంటే దంచి తీసిన ఒలీవల నూనె తెలుసుకోవాలి. పరిశుద్ధాత్మని నడిపింపు నా జీవితంలో ఉంది కనుక యెహోవా ఉత్తముడని నేను రుచి చూచి తెలుసుకున్నాను. కీర్తనకారుడైన దావీదు ఏమంటాడు? యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోమని అంటాడు. లాస్ట్ మెయిన్ ఏంటి తెలుసుకోవాలంటే ఈ ఫాస్టింగ్ సీజన్లో యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోవడం. టు ట్రై అండ్ టు టేస్ట్ అంటే ఫస్ట్ అనుభవపూర్వకముగా తెలుసుకునుట, తర్వాత గ్రహించుట, గమనించుట. నేను నా జీవితంలో యెహోవా నా తల్లిదండ్రుల కంటే ఉత్తముడు, నా బంధుమిత్రుల కంటే ఉత్తముడు, నా స్నేహితుల కంటే ఉత్తముడు, ఇంకా చెప్పాలంటే క్రైస్తవ ఆంటీల కంటే, ఆత్మీయ ఆంటీల కంటే యెహోవా ఎంతో ఉత్తముడని నేను నా జీవితంలో తెలుసుకున్నాను. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం తెలుసుకోవాలి? హృదయము నలగొట్టుకొని ప్రార్థించడం. ఈ ఫాస్టింగ్ ప్రేయర్కు ఈ సంఘంలో కానీ వ్యక్తిగతంగా కానీ ఏం తెలుసుకోవాలి? ఈరోజు సారాంశం. ఉపవాస ప్రార్థనలు అంటే ఫస్ట్ హృదయము నలగొట్టబడాలి, తర్వాత అభిషేకించబడాలి, తల అభిషేకించబడాలి నూనెతో, పరిశుద్ధాత్మని నడిపింపు ఉండాలి. తర్వాత సంఘంలో దంచి తీసిన ఒలీవల
తైలముతో మీ ప్రదీపములను వెలిగించడం అంటే సంఘంలో నిత్యము వెలుగుతూ మీ ప్రార్థనా జీవితం దంచి తీసిన ఒలీవల నూనె వలె ఉండాలి. సో ఈ 3 పాయింట్స్ ఈరోజు మనము నేర్చుకోవాలి. ఇదే జీవితంలో జరగాలని ప్రార్థించండి. సో ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మీకు ధన్యవాదములు. దేవుని పరిశుద్ధ వాక్యం మనల్ని దీవించుగాక.